మన ఇండియాలో ఉన్నటువంటి రా అసలు ఏ విధంగా పనిచేస్తుంది? ఇంకా దాన్ని మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఈ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏదైతే ఉందండి, ఏమాత్రం కూడా మనకి మొసాద్‌కి గాని, లేకపోతే సీఐఏకి గాని వీళ్ళకి ఏమాత్రం తీసిపోయేటువంటి వ్యవస్థ కాదు. హ్మ్. ఇది చాప కింద నీరుగా తన యొక్క పని చేసుకుపోతుంది. ఇంటర్నల్‌గాను రా ఏజెంట్స్ ఉంటారు. హ్మ్. ఎక్స్‌టర్నల్‌గాను రా ఏజెంట్స్ ఉంటారు. ప్రతి దేశంలోనూ ఉంటారు. అతను రా ఏజెంటు అనేటువంటి విషయం పక్కా వ్యక్తికి కూడా తెలీదండి. మన మధ్యనే తిరుగుతూ ఉంటారు రా ఏజెంట్స్. హ్మ్. మనతో మాట్లాడుతూ ఉన్నా సరే మనకి ఏమాత్రం కూడా అనుమానం రాదు. అంత దాకా ఎందుకు అజిత్ దోవల్ గారు ఐపీఎస్ సర్వీస్ వచ్చిన తర్వాత ఆయన లా అండ్ ఆర్డర్ తీసుకోకుండా రా జాయిన్ అయ్యి ఆయన రికార్డులన్నీ కూడా తొలగించేశారు. మొత్తం అన్నీ కూడా ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇటువంటి అంటే అప్పట్లో ఆధార్ కార్డు కాకపోయినా ఎటువంటి గుర్తింపు కార్డులు లేకపోయి మొత్తం తీసేశారు. ఐడెంటిటీ అంతా కూడా హైడ్ ఐడెంటిటీ చేశారు. మొత్తం తీసేసి ఆయన్ని ఒక రిక్షావాలా కింద పాకిస్తాన్ పంపిస్తే పాకిస్తాన్‌లో 7 సంవత్సరాలు ఆయన రా ఏజెంట్‌గా పనిచేశాడండి. హ్మ్. ఈరోజు మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా ఉన్నటువంటి అజిత్ దోవల్ గారు. హ్మ్. సో ఇలాగా టాస్క్‌లు వస్తూ ఉంటాయి. రాకి టాస్క్‌లు వస్తూ ఉంటాయి. పలానా దేశం నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గాని, ఎలిమినేషన్ గాని, లేకపోతే డిస్ట్రక్షన్ గాని ఇలాంటి చాలా చాలా టార్గెట్స్ ఉంటాయండి రాలో. హ్మ్. వీళ్ళకి అత్యంత సుశిక్షితులైనటువంటి మిలిటరీ అధికారులని, పోలీస్ అధికారులని, అలాగే బయట ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఇతర డిపార్ట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రాలో తీసుకుంటారు. రాలో తీసుకుని వీళ్ళకి ఇంటర్నల్ టాస్క్‌లు, ఎక్స్‌టర్నల్ టాస్క్‌లు అనేటువంటివి ఉంటాయి. వీళ్ళు చాలా డిఫరెంట్ మోడ్‌లో పనిచేస్తూ ఉంటారండి.